ఈరోజు కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్, అలాగే హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ షార్ట్లీ దే ఆర్ గోయింగ్ టు విజిట్ శంబల, యూపీలో ఉన్న శంబల. ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే రిలీజియస్ టెన్షన్ అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉందో అక్కడే శంబల అనే ఒక నమ్మకం పూనకంగా మారిన తర్వాత వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వీటితో పాటు ఇంకా చాలా అంశాల మీద తెలకపల్లి రవి గారు మనతో మాట్లాడటానికి స్టూడియోలో ఉన్నారు. నమస్తే రవి గారు. నమస్తే వాసు గారు. సో నాగేశ్వరి ఇవాళ నైట్ రేపు పొద్దున ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు అక్కడికి. ఓకే. ఆయన వెంబడే ప్రభాస్ వెళ్తాడు, ఆయన వెంబడే అమితాబ్ బచ్చన్ గారు వెళ్తారు. వీళ్ళంతా వెళ్తున్నారా? ఓకే. అంటే అసలు అశ్వత్థామనే పంపించారు కదా నాగ్ అశ్విన్ కల్కి సినిమాలో. అంటే మన దేశంలో రాజకీయాలు, మత విశ్వాసాలు, అలాగే బయట పరిణామాలు ఎలా కలగాపులగం అయిపోతున్నాయి. సోషల్ మీడియా వల్ల కావచ్చు, మీడియా వల్ల కావచ్చు, రాజకీయ పార్టీల యొక్క ఉద్రిక్త వ్యూహాల వల్ల కావచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి, అప్పటికి ఖచ్చితంగా వాతావరణం మామూలుగా ఉండకూడదు, ఒక విధమైన ఉద్రిక్తత కావాలి. ఇప్పుడు శంబాలా పట్టణం అనేది ఢిల్లీకి దగ్గరగా 135 కిలోమీటర్లు ఉంటుంది, లక్నోకు 300 కిలోమీటర్లు ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ క్లోజ్ టు ఢిల్లీ ఎన్నికలు కూడా ఎలాగో జరుగుతున్నాయి. కాబట్టి ఇటు బీజేపీ కోణంలో చూసినా, అటు సమాజ్వాదీ పార్టీ కూడా యూపీలో ప్రధాన పార్టీ అది. కాబట్టి సమాజ్వాదీ పార్టీ వీళ్ళిద్దరికీ కూడా దీన్ని పెంచుతూ వస్తున్న పరిస్థితి. కానీ దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే వాసుదేవ్ గారు, 1991 ప్రార్థనా స్థలాల చట్టం అనేది ఒకటి మనం ఆమోదించాం. బాబ్రీ మసీద్ విధ్వంసానికి ముందే. అది ఏంటి, ఒక్క అయోధ్య మినహా మిగిలిన అన్ని చోట్ల ఈ యథాతథ స్థితి, ఇప్పుడు ఆ ఆలయాలు ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి, వాటిలో ఎలాంటి అల్లర్లు లేకపోతే ఎలాంటి వివాదాలు మనం ఇంకా తీసుకోకూడదు అని అన్ని పార్టీలు, ఒక్కరు కాదు, పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినప్పుడు అవి ఎలా ఉన్నాయో ఆ పరిస్థితిని మనం తీసుకోవాలి అని. ఆ తర్వాత అయోధ్యలో బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగింది, రామాలయం వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, చాలా పరిణామాలు జరిగాయి. మోదీ కూడా 3వ సారి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇదంతా అయిన తర్వాత ఎందుకు ఇన్ని మసీదులు, ఇన్ని వివాదాలు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి? కర్ణాటకలో వస్తాయి, ఇంకా ఆఖరికి హైదరాబాద్లో కూడా అట్లాంటి ఒకటి అలా వస్తున్న పరిస్థితి. వచ్చి ఉండకూడదు కదా. మత విశ్వాసాలు ఎలా ఉన్నాయి, ఎవరేం చేశారు అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు శంబాలాకు వచ్చింది. శంబాలా మీరు ఇందాక నాగ్ అశ్విన్ని చూపిస్తున్నట్టుగా కల్కి అనే ఆయన అక్కడ పుడతాడు అని చెప్తుంది అని విశ్వాసం. కల్కి టు స్క్రిప్ట్ వర్క్ కోసం అదే కదా. ఇప్పుడు మీరు నాగ్ అశ్విన్ చెప్పిన దాన్ని కనుక చూస్తే, ఆయన కథకు ముందు సినాప్సిస్ అనేక వీడియోలు ప్రమోషన్లు చేశారు. శంబాలా అనేది నొక్కి చెప్పడం మీరు చూస్తారు. శంబాలాలోనే అది అంతా జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఇక్కడేమో అదేది ఆ పైన ఒకటి ఉంటుంది కదా, 3 కదా. కాశీ ఏమో అతి పురాతనమైన చివరి నగరంగా కాశీ ఉంటుంది. ఇంకోటి ఏమో టౌన్షిప్ లాంటిది ఒకటి, దానికి ఏదో పేరు ఉంది కదా, అదొకటి ఉంటుంది, ఇదొకటి. ఈ మూడింటి మధ్యలో ఆ కథ నడుస్తుంది. సో శంబాలా అనే పేరు అంతకుముందు కూడా పురాణాల్లో అమ్మే వాళ్ళకి కొంత తెలిసినా కానీ ఈ సినిమా తర్వాత అది చాలా పాపులర్ అయిపోయింది. కానీ అంటే ఎక్కువ నమ్మేది శంబల అనేది హిమాలయాల్లో ఉంది, ఉత్తరాఖండ్ పైన ఎక్కడో. యోగులకు కానీ సాధ్యం కాదు అక్కడికి వెళ్ళటం అనేది ఒక నమ్మకం. చూసిన వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. శంబాలా అనేది నేను కూడా పోస్ట్ పెడితే చాలామంది నాకు ఇది హిమాలయాల్లో ఉంది అన్నారు. కాబట్టి ఎవరైనా ప్రకటన చేస్తారా? నేను అడుగుతున్నాను, మీరు అన్న ప్రకారం ఎవరన్నా సనాతన ధర్మానికి లేకపోతే హిందూ ధర్మానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు ఈ మసీదు ఉన్న ఈ శంబాలా ఆ శంబాలా ఒకటి కాదు ఎందుకంటున్నాను. నేరుగా అనొచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు చేస్తారని అడగచ్చు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్ కూడా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనేమి దాని మీద అథారిటీ అని చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు నాగ్ అశ్విన్ చేస్తారా? పోనీ మీరు చెప్పినట్టు అక్కడికి వెళ్తే మరి ఈ శంబాలా అది కాదని. రెండో విషయం, ఇవి లెజెండ్స్ అంటారండి, ఇతిహాసం. ప్రజలు రకరకాలుగా నమ్ముతుంటారు. రాముడు ఇక్కడ పుట్టాడు అంటారు, గరుత్మంతుడు ఇక్కడికి వచ్చాడు, అమృత బిందువులు ఇక్కడ లే పక్షి అని రాముడు అన్నాడు. కాబట్టి ఇక్కడ వినుకొండ అంటే మళ్ళీ అక్కడ కూడా అదే కథ చెప్తారు. మీరు గుంటూరు వాళ్ళు కదా, మళ్ళీ జటాయువు ఇలా పడింది అని. కాబట్టి వీటి మధ్య ఏముండదు. ప్రజలు నమ్మకాలు ఇవన్నీ కొన్ని తరాల తరబడి అలా సాగుతుంది. 100 నుంచి 150 దాకా దక్షిణ కాశీలు ఉన్నాయి.
ఎస్ దక్షిణ నిజమే కదా. ఈశ్వరుడు ఒకటి ఏంటంటే అనార్య దేవుడు, అంతకు ముందు నుంచి ఆది దేవుడు అంటారు. ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేదని, ఎప్పటి నుంచో ఆది దేవుడు. కాబట్టి అలాంటివి ఉంటాయి నమ్మకాలు. ఇక్కడ సమస్య ఏంటి, శంబాలా మసీదులో అది వస్తుంది. ఈ మసీదు మళ్ళీ సేమ్ స్టోరీ. అంటే నేను ఇక్కడ చూస్తుంది ఏంటంటే రిపీట్ ఆఫ్ బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్. బాబ్రీ మసీదు బై రామ్ జన్మభూమి అన్న అయోధ్య వివాదం లాంటిది అదే ఉత్తరప్రదేశ్లో రెండోది సృష్టించబడుతున్న సూచనలు ఛాయలు ఇక్కడ కనిపిస్తాయి. ఎందుకనంటే ఇక్కడ మసీద్, ఇక్కడ హరిహర మందిరం ఉండింది 16వ శతాబ్దంలో. దీన్ని బాబర్ విధ్వంసం చేసినందువల్ల ఈ మసీద్ అప్పటి నుంచి వచ్చింది. కానీ మా కల్కి ఇక్కడే పుడతాడు, ఈ మసీదును మళ్ళీ సర్వే చేయాలి అని వాళ్ళు అడిగారు. లోకల్ కోర్టు అనుమతి ఇచ్చేసింది. మేజిస్ట్రేట్ ఒక సర్వే చేశారు, అది అంతగా గమనించకుండా వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ సర్వే చేయడానికి వెళ్ళేసరికి ఇప్పుడు నిరసనలు తెలపటము, ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు కూడా మధుర, కాశీ ఈ వివాదాలు వచ్చినప్పుడు వాళ్ళు కొత్త ఇంటర్ప్రిటేషన్, కొత్త వ్యాఖ్యానం చెప్పారు. ఆ యథాతథ స్థితిని ఉంచాలి అంటే దాని అర్థం ఎక్కడైనా నిజమైన వివాదాలు ఆధారాలు ఉంటే చూడకూడదని కాదు అని. సో నేను అనుకుంటాను 1991 ప్రార్థనా స్థలాల చట్టం అనే దానికి సుప్రీంకోర్టు ఒక మెలిక పెట్టింది, ట్విస్ట్ ఇచ్చింది. మళ్ళీ అదే ఉత్తరప్రదేశ్లో, అందుకే మళ్ళీ అదే బాబర్నామా, అవే పేర్లు, అవే వాటితో మళ్ళీ ఇంకొక మసీదుని కనుక్కున్నారు. అక్కడ గొడవ అయింది, ప్రాణాలు పోవడం, గాయపడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇది వాంఛనీయం కాదు. కానీ నిజంగా బాబర్నామాలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? బాబర్నామాలో ఉన్నాయనుకోండి. ఇప్పుడు 1991 చట్టం చెప్పేది ఏంటి, ఇప్పుడు దీని కింద అది ఉంది, దాని కింద ఇది ఉంది, చదువుకుంటూ పోతే దేని కింద ఏది ఉందో మనకు తెలియదు. ఇప్పుడు అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం కింద బౌద్ధ ఇది ఉండేది అంటారు. ఇప్పుడు దీనికి ఈ దేశంలో భిన్న మతాలు భిన్న దశల్లో పరిఢవిల్లినటువంటి దేశం. పైగా ఆ రాజులు ఏ రాజైనా కానీ వాడి రాజ్యం కోసం వాడు యుద్ధం చేసాడు, కానీ వాడికేమీ మతపరమైన భక్తి ఉండి కాదు. మీకు విషయం, ఈ మత మార్పిళ్ల గురించి ఇంతగా చెప్తుంటారు కదా, బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు స్థిరపడే వరకు మాత్రమే ఈ మిషనరీలను వాడుకున్నారు. స్థిరపడిన తర్వాత అసలు వాళ్ళ మీద చర్యలు, అరెస్టులు కూడా చేశారు ఫాదర్లను. ఎందుకంటే స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగించి మన పరిపాలనకు ముప్పు తెచ్చుకోకూడదని. కాబట్టి ఇక్కడ సమస్య అంతా ఒకటేనండి. అది ఏం జరిగింది ఏంటి అనేది 100 ఏళ్ల కింద జరిగినటువంటి విషయం. ఒక చట్టం ఉంది, ప్రశాంతంగా ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాక మళ్ళీ ప్రతి చోట సర్వే చేయడం మొదలు పెడితే ఇప్పుడు ఒక 6 డజన్ ఉన్నాయి. ఆ విధంగా హైదరాబాద్లో భాగ్యలక్ష్మి ఆలయము, చార్మినార్తో సహా ఇంకా చెప్పడానికే వీల్లేదు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా వీటిని తెచ్చే అవకాశం ఉంది. అందుకనే ఇదొక హెచ్చరిక. రెండవదేమో ఈ సినిమాలు వీటన్నిటిలో కూడా తమ కమర్షియల్ దీనికోసం పూర్తి వివరాల్లోకి పోకుండా ఒక ఇంప్రెషన్స్ జనంలో కనుక కలిగించవచ్చు పార్ట్ 2 అంటారు. అంతే కదా, అయిపోతుంది కదా ఇంకా. కాబట్టి మీరు అన్నట్టు ఆయన కనుక అక్కడికి పోతే నాకు ఇంకా తెలీదు. అవన్నీ ఇంకా ఆకర్షణ పెంచి ఇంకా ఇవన్నీ మీరు ఎప్పుడు కూడా అంత వివరాలకు పోయే ఓపిక, అవకాశం మామూలు సాధారణ ప్రజలకు ఉండదు. వాళ్ళు ఉద్రేకాలతో వాళ్ళు కొట్టుకుపోతారు. అప్పుడు ఉత్పాతం అంటారే, ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సకాలంలో జోక్యం చేసుకొని ప్రశాంతతను నెలకొల్పడానికి, ఇలాంటి సరికొత్త తగాదాలు, వివాదాలు రాకుండా చూడటానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ముఖ్యమైన. కెన్ ఐ టేక్ ఎ రిఫరెన్స్